శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కాస్త కొంచెం మధ్యలో ఆలస్యాలు, అంటే చిన్న చిన్న ఆలస్యాలు అనేవి కనబడతాయి. అంటే ఇప్పుడు ఒక రోజు ఇద్దామనుకున్న వాళ్ళకి ఆ మొన్నాడు టైం పట్టడం, కొద్దిగా ఆలస్యంగా కనపడడం అనేది జరుగుతుంది. దానివల్ల అప్పుడప్పుడు కూడా, ఎందుకంటే డబ్బు ఆలస్యమైంది అంటే కాస్త పనులు ఆగిపోతూ ఉంటాయి, వాయిదా పడుతూ ఉంటాయి కదా ఆటోమేటిక్గా. అలాంటి వాయిదాల వల్ల కొద్దిగా చిరాకులు కానీ ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కుటుంబానికి దూరంగా ఉండడం, లేదా కుటుంబానికి దూరంగా ప్రయాణాలు చేయడం, లేదా కుటుంబానికి కొన్ని అంటే ఇప్పుడు ఏదైనా సెలవులు వచ్చినా కూడా, ఆదివారాలు వచ్చినా, లేకపోతే ఏదైనా పండుగలు వచ్చినా, ఏవొచ్చినా కూడా కుటుంబంతో వాళ్ళు పూర్తి స్థాయిలో గడపలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కోసారి ఈ ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, ఐటీ ఉద్యోగులు అలా అంటే ఎక్కువసేపు ఇక్కడ మన సిస్టమ్ దగ్గరే ఉండడం, లేకపోతే దూరంగా ఉండడం, ఆలస్యంగా రావడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు చిన్న ఇంట్లో కూడా చిన్న మనస్పర్ధలు కావచ్చు, వివాదాలు కావచ్చు, అంటే జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అందులో అదే కుటుంబ స్థానము, వాక్స్థానము, ధనస్థానము అయి ఉండడం వల్ల కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మాట్లాడే మాటలు మాత్రం కొద్దిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మాసంలో కాస్త వాళ్ళకి ఏమైనా కాస్త గత మాసంలో ఏమైనా కాస్త అశ్రద్ధగా ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేకపోతే శ్రద్ధ బట్టి చదవని వాళ్ళు అయి ఉండొచ్చు. అయ్యో ఈ సంవత్సరం ఈ పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామే అనుకున్న వాళ్ళు కొంత ఫీల్ అయ్యి మళ్ళీ దాన్ని శ్రద్ధగా చదవడం, ముందుకు వెళ్ళడం, అందులో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ చతుర్థాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఆ కుజుడు వచ్చి లాభస్థానంలో సంచారం చేయడం, ఈ మాసంలో ఉండడం వల్ల వీళ్ళు భూములు, ఇళ్ళు, కొనుగోలు, రియల్ ఎస్టేటు, రా మెటీరియల్స్ అంటే సిమెంటు, కంకర, దీనికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ భూములు కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం, ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు, అంటే కొనేటప్పుడు లాభం వస్తుంది, అమ్మేటప్పుడు కూడా వాళ్ళకు కొంచెం రేటు తగ్గంటే వీళ్ళ లాభపడ్డం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరికైతే ఎక్కడైతే డబ్బు పరంగా ఆలస్యాలు అవుతాయో కాబట్టి కాస్త ఖర్చులను మాత్రం నియంత్రించుకోండి. ఎందుకంటే ఏదో కొనుక్కోవాలి కాబట్టి కొనేసుకుని దాని తర్వాత రావాల్సిన డబ్బులు సమయానికి రాలేకపోవడం వల్ల
ఒక్కోసారి మాటలు పడడం కానీ, లేకపోతే మీరే ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి ఎదరవాళ్ళని అనడం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. తద్వారా మనశ్శాంతి అనేది కోల్పోతారు. కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. సంతానపరంగా కానీ చూసుకుంటే సంతాన వృద్ధి, సంతానం లేని వాళ్ళకి సంతానము, అలాగే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది సంతాన పరంగా ఈ ఐవీఎఫ్లు అవి చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క కుజుడి యొక్క మార్పు కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ క్రియేటివిటీ రంగాల్లో ఉన్నారో, లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదో చదువుకోవడం, లేదా ఆధ్యాత్మికంగా ఎవరి దగ్గర నుంచి గురువుల నుంచి ఉపదేశం తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉన్నారో కాస్త వాళ్ళు కొంచెం అంటే గురువుల యొక్క అనుగ్రహం మాత్రం సంపూర్ణంగా పొందడానికి కాస్త కష్టపడాలి. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించినవో వాటిలో కాస్త ఆలస్యమయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఈ యొక్క రవి శని యొక్క కొద్దిగా కలయిక వల్ల అంటే రెండు ఇక్కడ ఏం జరుగుతోంది అనేటప్పటికి, ఇక్కడ సప్తమ స్థానంలోకి ఎప్పుడైతే ప్రథమార్థం తర్వాత ద్వితీయార్థంలో ఎప్పుడైతే రవి కూడా ఇక్కడ మార్పు చెందుతాడో, మార్పు చెందినప్పుడు ఇక్కడ శత్రువులు పెరగడం, లేదా జీవిత భాగస్వామి విషయాలతో చిన్న చిన్న మనస్పర్ధలు, లేదా భాగస్వామి వ్యాపారంలో అవకతవకలు ఇలాంటివి ఏవో రకంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్త అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళు కాస్త చూసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ వీళ్ళకి గురువు యొక్క దృష్టి వీళ్ళ రాశి మీద ఉండడం వల్ల కొంతవరకు, అంటే ఎంతవరకు గొడవకి వెళ్ళినా కూడా అదేదో పీకల మీద తెచ్చేసుకుని మన్నేదో చేసేస్తారు అనే స్థాయి అంత రాదు. కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క దత్తాత్రేయుల యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, ఆయనకి సంబంధించిన నామం కానీ, ఆయనకి సంబంధించిన చరిత్రలు కానీ పారాయణ చేసుకోవడం, లేదా ప్రతి గురువారము కూడా శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే, కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు, అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే, మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు, లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుల యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం ఈ సమయంలో,
దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.